మరణంలోనూ మరో ముగ్గురికి ప్రాణదానం చేసి ఒక కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో జరిగిన ఈ తొలి అవయవదాన ఘటన స్థానికంగా అందరినీ కదిలించింది. ముక్తినూతులపాడు గ్రామానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ హాస్పిటల్ తరలించారు. వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సమయంలోనూ ఆసుపత్రి యాజమాన్యం అవయవదానంపై కల్పించిన అవగాహనకు లక్ష్మయ్య భార్య నాగదేవి మరియు ఇతర కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించారు. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాత ఆసుపత్రి వర్గాలు వెంటనే జీవన్ దాన్ సంస్థకు సమాచారం అందించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. లక్ష్మయ్య నుంచి సేకరించిన మూత్రపిండాలు, కాలేయం వంటి కీలక అవయవాలను అత్యవసరంగా వేచి ఉన్న రోగులకు తరలించి వైద్య బృందం విజయవంతంగా మార్పిడి ప్రక్రియను చేపట్టింది. అవయవదానం అనేది అత్యుత్తమైన మానవ సేవని డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె అజయ్ కృష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లాలో కిమ్స్ హాస్పిటల్ నందు ఇది తొలి ఘటన కావడం విశేషమన్నారు. బ్రెయిన్ డెత్ తర్వాత అవయవాలు దానం చేయడం వల్ల అనేక మందికి కొత్త జీవితం అందించవచ్చని ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ బాలమురళీకృష్ణ తెలిపారు. కిమ్స్ డైరెక్టర్ బుల్లినేని ఆద్విక్, సిఇఓ కాకునూరి అంకిరెడ్డి, రీజనల్ సిఇఓ డాక్టర్ వి ప్రవీణ్ కుమార్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తమ ఆవేదన పక్కన పెట్టి సమాజం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న నాగదేవి కుటుంబాన్ని వారు అభినందించారు. ఈ ఘటన జిల్లాలో అవయవదానంపై మరింత అవగాహన పెంచుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ వైద్య రీత్యా అన్ని పరీక్షలు చేసి 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత బ్రెయిన్ పూర్తిగా సపోర్ట్ చేయటం లేదు బాడీకి అని డాక్టర్ గారు తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత మేము ఎట్లా చేయాలనే ఆలోచనలో పూర్తిగా బాడీకి బ్రెయిన్ సహకరించిన పరిస్థితుల్లో మన జీవన్దాన అనే గవర్నమెంట్ ప్రోగ్రాంలో అవయవ దానం గురించి మా దృష్టికి తెచ్చారు. తెస్తే మేము అందరం మాట్లాడుకొని వాళ్ళు మా చెల్లెలు అంటే పేషెంట్ యొక్క భార్య పిల్లలు మా బంధువులు అందరం మాట్లాడుకొని అవయవం దానం చేయడానికి మేము ముందుకు వచ్చాము, నిర్ణయించుకున్నాం. ఇది మంచి కార్యక్రమం కాబట్టి కొన్ని 2-3 కుటుంబాలైనా ఈ మా మనిషి ఎట్టా పోతాడు లేడు, ఏదైనా కుటుంబాల్లో మంచి జరిగిద్దని ఒక ఆలోచనతో మేము ఈ అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చాము. ఆ కార్యక్రమం సక్రమంగా చేయాలని మేము కోరుకుంటూ మేము ఇది మంచి కార్యక్రమం అని సెలవు తీసుకున్నాం. మాకు వాలంటీరు వాలంటీర్ ఒక ఆమె ఈ జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రాంకి సంబంధించి వాలంటీర్ ఒక ఆమె మమ్మల్ని పిలిచి గవర్నమెంట్ తరఫున మమ్మల్ని అడగటం జరిగింది. ఇది ఆలోచించుకొని మేము మంచి కార్యక్రమాన్ని ముందుకు వచ్చాం. సరే, మేము అందరం ఇష్టపడి
ఈ కార్యక్రమానికి ముందుకొచ్చాం దానం చేయడానికి. పత్రికే మిత్రులకు కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు నాగార్జున. ఇక్కడ కిమ్స్లో చనిపోయినటువంటి కొమ్మూరి లక్ష్మయ్య గారు మా మామయ్య గారు. ఆయన రోడ్డు ప్రమాదవశాత్తు ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి బ్రెయిన్ డెడ్ అయింది. అందువల్ల బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న అవయవాలను నిరర్ధకంగా భూమిలో భూస్థాపన చేసి వాటిని వ్యర్థపరచడం కంటే ఆ అవయవాలు ఇతర 4-5 కుటుంబాల్లో వెలుగులు నింపుతాయని, మా ఇంట్లో ఆరిపోయిన దీపం మిగతా 4 కుటుంబాల్లో వెలుగునిస్తుంది అనే ఉద్దేశంతో గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం ఒక నూతన పథకానికి శ్రీకారం చుట్టిందని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. దానికి తగిన వాళ్ళ వాలంటీర్ ఒకరు హాస్పిటల్లో రిప్రజెంటేటివ్ ఉన్నారు. తను వచ్చి కలిసింది. ఇలా ఉందండి, చేస్తే బాగుంటుంది, ఆలోచించుకోండి, మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకోండి అన్నారు. సరే మేడం, అది ఆలోచించుకొని చెప్తామని చెప్పాము. సరే, మా కుటుంబ సభ్యులు మేము అంతా కూర్చొని కలిసి మాట్లాడేసుకున్నాము. మన మనిషిని ఎట్లా మనం కోల్పోయాము, మన మనిషిలో జీవం కలిగి ఉన్న అవయవాలను వ్యర్థంగా తీసుకెళ్ళి ఖననం చేయటమో లేదంటే భూమిలో పాతి పెట్టే కంటే వాటిని దానం చేసి ఒక 4-5 కుటుంబాల్లో వెలుగు నింపే వాళ్ళం అవుతాము. మా మామయ్య గారు ఆ ఫ్యామిలీలో సజీవంగా నిలిచి ఉంటారు మా మధ్య లేకపోయినా అనే ఉద్దేశంతో ఈ అవయవ దాన కార్యక్రమం వసుంధరాదేవి మేడం గారిని ఈ జీవన్ అవయవ దాన ఈ ప్రోగ్రాం అనేది ఒకటి ఉందని తను వచ్చి వాలంటరీ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, తను చెప్పినాక మేము ఒక నిర్ణయం తీసుకొని మా మామయ్య గారు అయినటువంటి కొమ్మూరి లక్ష్మయ్య గారి అవయవాలను మా మనస్ఫూర్తిగా ఫ్యామిలీ అంగీకారంతో ఈ దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించి మా నిర్ణయాన్ని పూర్తిగా తెలియపరిచాము. వాళ్ళు దానికి స్పందించి మాకు దానికి విధిగా అది కొత్తగా వచ్చిన పథకం కాబట్టి ఇంకా కార్యరూపం దాల్చలేదండి. అంటే బెనిఫిట్స్ ఏమన్నా ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ జీవో పరంగా ఏమి లేవు. ఏమన్నా వస్తే ఫర్దర్గా మీకు అన్నీ వస్తాయి అని భరోసానిచ్చారు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన భరోసా ఏంటంటే కిమ్స్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళు మా పరంగా అయితే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళకి తగిన జాబు చేసుకుంటాము అంటే మా హాస్పిటల్లో అవకాశం కల్పిస్తాము, చక్కగా చేసుకోండి, మేము ఇచ్చే బెనిఫిట్ అయితే అదే అన్నారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు అన్నారు. ఇంకొకటి ప్రభుత్వ పథకం కాబట్టి తక్షణం ప్రభుత్వ లాంఛనాలతో ఎలా ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని ఎలా సాగనంపుతారో ఆ విధంగా మీకు అప్పచెప్తామని చెప్పారు. దాంతోపాటు ఒక 10,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి భరోసాను కల్పిస్తూ తక్షణమే ఇస్తామని చెప్పారు. తదుపరి ఏదన్నా ఆ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబు వచ్చేలాగా మీరు మాకు వచ్చేలాగా చేసి ఆ కుటుంబాన్ని కొద్దిగా మీరు మాకు సహకరించి మీడియా మిత్రులుగా ఆ కుటుంబానికి కొద్దిగా ఆదర్శంగా నిలవాలని. నమస్కారం అండి. ఈరోజు మన హాస్పిటల్లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి అవయవదాన కార్యక్రమం జరిగింది. కొమ్మూరి లక్ష్మయ్య ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు, ముక్తనూతల గ్రామం నుంచి. ఆయన బైక్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ మన కిమ్స్ వైద్యులు నిర్ధారించిన తర్వాత వైద్య పరీక్షలు చేసి ఆయన్ని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. తరువాత మన జీవన్ దాన్ సభ్యుల మార్గదర్శకత్వంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉన్నతమైన ఆలోచనతోటి, త్యాగనిరతితోటి ఆయన ఒక అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. కావున కొమ్మూరి లక్ష్మయ్య గారు
ఆయన అవయవాలు దానం చేసి తర్వాత ఎన్నో కుటుంబాలకి ఆయన మరణం తర్వాత కూడా ఎన్నో కుటుంబాలకి ఆయన మంచి వెలుగు చూపించే విధంగా ఆయన నడుచుకున్నారు. ఇటువంటి కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, పోలీస్ శాఖ సహకారంతో, ఈ మహత్తర కార్యం మన కిమ్స్ హాస్పిటల్లో వైద్య బృందం సహకారంతో సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అవయవ దానం మీద అవగాహన కలిగి ఇంకా స్ఫూర్తి పొంది అవసరమైన వాళ్ళకి ఉపయోగపడేలాగా మన తదనంతరం మన అవయవాలు మనకి ఎలాగో మనం పనికిరావు కాబట్టి ఆ సమయంలో మిగతా వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో నవ్వులు నింపడానికి పనికొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దీని మీద అవగాహన చెంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం. కార్యక్రమానికి వాళ్ళు తోడ్పడిన కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్ CEO బొల్లినేని భాస్కర్రావు గారికి, వాళ్ళ డైరెక్టర్స్ అయిన అద్విక్ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి, COO అంకిరెడ్డి గారికి, RCOO ప్రవీణ్ గారికి, సూపరింటెండెంట్ శ్రీగారి గారికి, వారి సహకారంతో వైద్యులందరికీ కలిగిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.